లో ప్రత్యేకించి ఒక రాజకీయ పార్టీని మరో రాజకీయ పార్టీ టార్గెట్ చేయడానికి విధానాల పరంగా కాకుండా వ్యక్తుల పరంగా అధినేతల పరంగా వెళ్ళటం ఈ మధ్యకాలంలో చాలా రివాజ్గా మారింది. దట్టు వైసీపీ ఆ ట్రేడ్ మార్క్ని సొంతం చేసుకుని ఇతరుల మీద పడిపోవడం, ప్రత్యేకించి వేరే పార్టీల అధినేతల మీద ముఖ్య నాయకుల మీద దాడి చేయటం, వ్యక్తిగత దాడులు చేయటం, అలా వ్యక్తిత్వ హననం చేయటం, లేకపోతే అవహేళన చేస్తూ రకరకాల సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పెడుతూ ఉంటాం, మీమ్స్ క్రియేట్ చేయడం. అంటే దాంట్లో ఆరితేరారు. ఇదేదో ఆ రోజు పరిపాలన మీద దృష్టి పెట్టుంటే రెండోసారి వచ్చేవాళ్ళేమో అధికారంలోకి. దానికన్నా కూడా ఏంటంటే సోషల్ మీడియా మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద దుమ్మెత్తిపోసో బురద ఇసిరేసో ఎంజాయ్ చేస్తూ వస్తున్న క్రమం మళ్ళీ మొన్న కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, వారు సర్జరీ చేయించుకుని కుడి భుజానికి రెస్ట్ తీసుకుంటుంటే దాని మీద కూడా కామెంట్స్. ఇప్పుడు దాంతో ఒకసారి వైజాగ్ ఎయిర్పోర్ట్లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన ఆ సీను అనే అతని వ్యవహారం కూడా తెర మీదకి వచ్చింది. అదే ఆ కత్తితోటి దాడి చేస్తే మరి ఆయన కూడా ఆ రోజు భుజానికి అక్కడ చికిత్స చేయించుకున్నారు హైదరాబాద్లో. అక్కడి నుంచి చేయించుకొని హైదరాబాద్ వస్తున్నారు, హైదరాబాద్లో చేయించుకున్నారు. మరి అది కూడా తెర మీదకి వచ్చింది. రాష్ట్రంలో ఇవి కాకపోతే వేరే సమస్యలు లేవా? ప్రత్యేకించి చూస్తే మెగా ఫ్యామిలీని ఎందుకు వరుసగా టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు? చిరంజీవి గారు అయితే ఈ ఎస్కేప్డ్ హిమ్సెల్ఫ్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ కంప్లీట్గా. ఆయన రాజకీయాల దూరంగా ప్రశాంతంగా ఉన్నారు. ఆయన ఏది పట్టించుకోవట్లేదు, తన పని ఏదో తాను చేసుకుని పోతున్నారు సినిమాలో, లేకపోతే ఏమన్నా ఇతరత్ర సినిమా రిలేటెడ్ యాక్టివిటీస్. ఆయన ఎందుకు లాగుతున్నారు? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పదే పదే టార్గెట్ చేస్తూ వస్తున్నారు? ఈ అంశం మీద బిగ్ డిబేట్లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే విజయ్ కిరణ్ గారు. బాబు పాలూరు గారు, జనసేన అధికార ప్రతినిధి. శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే శేఖర్ రెడ్డి గారు. అండ్ కృష్ణాంజనేయులు గారు. నమస్తే కృష్ణాంజనేయులు గారు. శేఖర్ రెడ్డి గారు, ముందర మీతోనే మొదలెడదామండి. ఎందుకంటే పోలికలు తీసుకొచ్చేది మీరే, దాడులు చేసి అంటే సోషల్ మీడియాలో దాడులు చేసేది మీరే, ఎక్కడెక్కడి బట్టతలకి మోకాలికి ముడేసి వాటిని సోషల్ మీడియాలో చాలా బీభత్సంగా దాన్ని పోర్ట్రే చేసేది మీరే. మీకు ఉన్న సోషల్ మీడియాలో మీకున్న స్ట్రెంగ్త్ని ఆ రోజు పరిపాలనలో చూపించుంటే ఈరోజు మీరు అధికారులు ఉండుండేవాళ్ళేమో. బహుశా అది మిస్ అయ్యి దీని మీద అసలు మీద కన్నా కొసరు మీద శ్రద్ధ ఎక్కువ అవటం వల్ల ఇవాళ మిమ్మల్ని ప్రజలు అశ్రద్ధ పాలు చేశారనే ఒక భావన అయితే వ్యక్తం అవుతుంది. మెగా ఫ్యామిలీని ఎందుకండి పదే పదే టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు శేఖర్ రెడ్డి గారు? నమస్తే అండి వాసుదేవన్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్ట్కి 99 టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. అసలు రాష్ట్రంలో వేరే సమస్యలు ఏం లేవు సార్, మెగా ఫ్యామిలీ అని ఉండేది. నేను అదే అడుగుతున్నా, వేరే సమస్యలు లేవు. నేను అదే అడుగుతున్నాను సార్, మెగా ఫ్యామిలీ ఒకటేనా? మెగా ఫ్యామిలీని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అన్నారా? అధికార ప్రతినిధులుగా మేమేమన్నా అన్నామా? ఎవరో సోషల్ మీడియాలో ఏదో పెడితే సార్ ఇంక దీని మీద కొట్టి మీద పెట్టండి సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు సార్. ఎక్కడికి? మన ముద్రగడ పద్మనాభం గారిని పరామర్శించడానికి వెళ్ళారు సార్. జనసేన శతజ్ఞి ఏం పెట్టారు చూడండి సార్. జనసేన శతజ్ఞి అఫీషియల్ పేజ్ అది. సో వీటి మీద కొట్టి డిబేట్లు పెట్టండి సార్. ఇంకా చేద్దాం సార్. మీడియా సార్ ఒక్క నిమిషం సార్, దయచేసి వినండి, దయచేసి సార్. మీడియా బాధ్యత ఏంది? అధికార పక్షానికి ప్రతిపక్షంగా ఉండటం. కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. మెగా ఫ్యామిలీతో మాకేం పని సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి, ఇలా ఆరోగ్యం గురించి. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంత చిన్న కోడి కడితే కుచ్చుకుంటే అని మాట్లాడింది ఎవరంటే అవహేళన చేసింది? రాయి తగిలితే ఆయన కొట్టుకున్నాడేమో మాకేం తెలుసు అని అవహేళన చేసి మాట్లాడింది ఎవరండి? కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ కొడుకు ఈ కొడుకు అని మాట్లాడింది ఎవరండి నిన్న కాకుండా? కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మాట్లాడారా ఈ రోజు? మాట్లాడబట్టి కదా వాళ్ళు మాట్లాడుతోంది అని వాళ్ళు ఎవరండి? ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ నా కొడకాన్ని ఎవరైనా తిట్టారా? కానీ పవన్ కళ్యాణ్ తిట్టాడు వైసీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే సమస్య ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత హననం చేయటం, తిరిగి వాళ్ళే బాధితుల్లాగా సృష్టించుకోవటం. ఏంటి సార్ వాటిని తీసేది? రాష్ట్రం ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటిపోయింది సార్. ఒక్క నిమిషం సార్, 2 సంవత్సరాలు దాటిపోయింది సార్. మద్దతు ధర లేక రైతులు అల్లో లక్ష్మణ అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ఎక్కుతున్నారు, మనం చూస్తా ఉన్నాం. దాని మీద ఎక్కడా చర్చలు ఉండవు సార్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించగా విద్యార్థులు నిన్న కాక మన కర్నూలులో కూడా రోడ్డు ఎక్కారు.
దాని గురించి మనం చర్చించాం. ఉద్యోగులు సార్ పిఆర్సీ కమిషన్ ఇవ్వలేదు, ఐఆర్ ఇవ్వలేదు, డిఆర్ పెండింగ్ అని చెప్పి ప్రతి రోజు రోడ్డు ఎక్కుతున్నారు. దాని గురించి ఎక్కడా చర్చ అనేది ఉండదు సార్. పోలీసు వేధింపులతో మొన్న సాయి కృష్ణ, క్రాంతి కుమార్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని తిరుపతమ్మ, గంగమ్మ వరకు చూసాం సార్. నిన్న నెల్లూరు జిల్లాలో మనుగోలు దగ్గర సార్ లాకప్ డెత్. ఇది కాకుండా పిడుగురాల్లో సిఐ శ్రీరామ్ వెంకట్రావు వేధింపులతో ఒక మైనారిటీ అతను ఆత్మహత్య చేసుకున్నాడు, సూసైడ్ నోట్ రాసి. వీటి గురించి ఎక్కడా చర్చించాం. చిన్నపిల్లలు మిస్ అవుతా ఉన్నారు, వాటి గురించి చర్చించాం. మహిళలకి రక్షణ లేకుండా పోతా ఉంది, వాటి గురించి చర్చించాం. 3,60,000 కోట్ల రూపాయల అప్పు దాటిపోయింది కేవలం వీళ్ళు చేసిన అప్పు 2 సంవత్సరాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్లు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని గగ్గోలు పడ్డాం సార్ రాష్ట్రం అంతా, మీడియా అయితే మరి. కానీ ఇప్పుడు 3,60,000 కోట్ల రూపాయలు దాటిపోయింది సార్. కానీ ఎవ్వరికి ఏమీ పట్టదు, మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఇదన్నారు, పవన్ కళ్యాణ్ అదన్నారు, మెగా ఫ్యామిలీ ఇదన్నారు. అదేనా రాష్ట్రంలో సార్ జిఎస్టీ వసూలు మొత్తం డవాలైపోయి రాష్ట్ర ఆదాయం సంపద సృష్టిస్తాన సంపద ఆవిరైపోతా ఉంది. ఒకవైపు చూసుకుంటే ఫిషింగ్ హార్బర్లు అమ్మేస్తా ఉన్నారు, పోర్ట్లు అమ్మేస్తా ఉన్నారు. సో వీటి గురించి ఎక్కడ చర్చ ఉండదు. అవి రాష్ట్ర సంపద సార్. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడండి ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ అంశాలు, వీటి మీద మాట్లాడండి సార్. మీ జోలికి ఎవరు వస్తారు? చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వల్ల మీకు ₹1 ఉపయోగం లేదు. మీరేం పెద్ద పాపులారిటీ ఉన్న పార్టీ ఏం కాదు. మీకు 40% జేబులో వేసుకుని తిరుగుతున్నాం అంటున్నారు, మిగిలిన 60% మీ వెనకాల లేరనే విషయం కూడా గుర్తించాలి. వాళ్ళిద్దరిని వదిలేసి మీరు చెప్పాలనుకునేదో జనం దగ్గరికి నేరుగా వెళ్ళి చెప్పొచ్చు కదా. ఈ మధ్యలో ఇవన్నీ అరే తురై ఒరే ఇవన్నీ ఎందుకండి? ఎవరండి అరే తురే అన్నారు? ఎవరన్నారు చెప్పండి అరే తురే అని? మీ నాగార్జున యాదవ్ మాట్లాడలేదా సార్? నాగార్జున యాదవ్ ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడారంట, తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. మరి ఇదే జనసేన పార్టీకి చెందినటువంటి వేరే మహిళ కావ్య అధికార ప్రతినిధిగా వస్తుంది, నేను పేరు కూడా ప్రస్తావించను, జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని పేడ పురుగు అని మాట్లాడారు. మరి 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత అధికారాలు మారిన తర్వాత వాటి మీద కేసులు పెట్టి లోపలేమంటారా? అదేనా? దానికి ఏదో టైం పీరియడ్ ఉందండి, అన్నమాట కనుక్కోండి, వాళ్ళని అడిగి తెలుసుకోండి సార్. ఒక్క నిమిషం. చంద్రుడికి ప్రతి నెల వెన్నెలు వచ్చినట్టుగా, ప్రతి నెల పౌర్ణం వచ్చినట్టుగా ఇలా ప్రభుత్వం ప్రతి నెల ఈ సమస్యల మీద ఏంటి మీద నిరుద్యోగ వృత్తి ఇవ్వక, నిరుద్యోగులను వెన్నుపోటు పొడిచారు, ఆడపడ్డ నిధులు ఇవ్వక మహిళలను వెన్నుపోటు పొడిచారు. వీటి మీద చర్చించండి సార్. పోర్టులు మీరు చర్చలు పెట్టండి సార్. మీడియా మీరు ప్రతిపక్ష బాధ్యతగా దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్, వీటి మీద చర్చ పెట్టండి సార్. పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగలేదు, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. తప్పేముండదు. మేమేమన్నా ఆయన మాట్లాడినట్టుగా దిగజారి నీచంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినట్టు మేము ఎవరైనా మాట్లాడేవారు? ఎవరు ఇన్స్టిగేట్ చేశారండి? ఆయన అలా మాట్లాడటానికి కారణం ఎవరండి? ఎవరండి? ఆయనకి అన్నిటికీ ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుందా సార్? ఆయన తిట్టినా రీజన్ ఉంటుంది, ఆయన చెప్పులు చూపించినా రీజన్ ఉంటుంది, ఆయన కొడకల్లారన్నా రీజన్ ఉంటుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే రీజన్ ఉండదా? వాట్ ఇస్ దిస్ సార్? ఎటు పోతా ఉన్నాం మనం? నేను చెప్తున్నానండి, పోస్టులు పెట్టండి, మీరు చెప్పిన అంశాలు ఉన్నాయి చూసారా, వాటి మీద పెట్టండి. సోషల్ మీడియా అనేది నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నాట్ ఓన్లీ జనసేన, నాట్ ఓన్లీ టీడీపీ, ఎనీ రాజకీయ పార్టీలో సోషల్ మీడియా అనేది ఆర్గనైజ్డ్ గా ఎంతో మంది అభిమానులు ఉంటారు సార్. వాళ్ళలో ఎవరో ఒకరిద్దరు పెట్టినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించినట్టు కాదు, పవన్ కళ్యాణ్ గారు పెట్టించినట్టు కాదు, పక్క చంద్రబాబు నాయుడు గారు పెట్టించినట్టు కాదు. గుర్తుపెట్టుకోవాలి సార్ ఈ పదాన్ని. ఎవరో సోషల్ మీడియాలో మాట పెడతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిన్న నీచంగా పెట్టారు జనసేన వాళ్ళు. చనిపోయిన ముద్రగడ పద్మనాభం గారి గురించి నీచంగా పెట్టారు జనసేన వాళ్ళు. మరి పవన్ కళ్యాణ్ పెట్టించాడని చెప్పి మనం డిబేట్ పెడదామా చెప్పండి సార్. నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముద్రగడ పద్మనాభం గారి మరణం గురించి నీచంగా రాశారు ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో. మరి వాటి గురించి మనం చర్చలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం గారిని తిట్టించారు. ముందు పెట్టిన దాని గురించి మాట్లాడండి. పెడదామా సార్? రైట్ బాబు గారు ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ మీద ఫోకస్ ఎందుకు ఎక్కువ అవుతుంది? అది వైసీపీ